హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మజ్జిగ పులుసు చూపిస్తాను. చాలా బాగుంటుంది. అంటే ఒక 2-3 రోజులు పెరుగు నిల్వ ఉంటుంది కదా, అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ పెరుగుని ఇట్లా మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగుని ఇట్లాగా చిక్కగా గిలకొట్టుకోండి. తర్వాత గిన్నె పెట్టేసి అందులో కొంచెం ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి ఇలా మెత్తగా దంచుకున్న అది వేసేయండి. అందులో ఇది కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయండి. ఇవి కొంచెం వేగనివ్వండి, ఒక 2 మినిట్స్ అట్లాగా. ఇప్పుడు ఇందులో ఒక 2 మంచి పండు టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకోండి. దీనిని కూడా ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఇందులోనే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కరివేపాకు, ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు పెరుగుని ఇలా చిక్కగా గిలకొట్టుకున్నారు కదా, మంచిగా ఇట్లా గిలకొట్టుకున్నాక ఇందులో కొంచెము పసుపు వేయండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేయండి. ఒక 2 స్పూన్లు శనగపిండి వేయండి. శనగపిండి కనుక మీకు ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. కానీ శనగపిండి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. దీనిని ఉండకట్టకుండా బాగా గిలకొట్టండి. ఇందులోనే కొంచెం మసాలా కారం వేయండి. అంటే మా ఇంట్లో మసాలా కారం ఉంది, అది వేసా. ఒకవేళ మీకు మామూలు కారం ఉంటే అదే వేసుకోండి. ఇది కూడా వేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేయండి. నేను దీని నిండా పోసుకుంటున్నా. అంటే ఒక 1/2 లీటర్ పెరుగు ఉంది, 1/2 లీటర్ వాటర్ పోసేసాను. దీన్ని ఇప్పుడు ఇందాక మనం పోపు పెట్టుకున్న దీనిలో పోసేసేయండి. ఇప్పుడు దీన్ని కలపండి ఇట్లాగా. ఇప్పుడు ఇందులో పచ్చి ధనియాల పొడి 1 స్పూను, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూను, పచ్చిది మెంతి పొడి 1 అర స్పూను వేసేసి కలపండి. దీన్ని ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. ఇందులో మీకు కావాలంటే సాంబార్లో వేసుకున్నట్టు ములక్కాయలు, క్యారెట్, సొరకాయ ముక్కలు ఏం కావాలంటే ఆ ముక్కలన్నీ కూడా వేసుకోవచ్చు. ఇష్టమైతే అవి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు ఇట్లా మరిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే, మజ్జిగ పులుసు రెడీ. ఇందులో వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు మాత్రం పుల్లగా ఉండాలి.